ఆదికాండము 6వ అధ్యాయము 17వ వచనం చూడండి. ఇదిగో నేను జీవవాయువుల సమస్త శరీరులను ఆకాశం క్రింద ఉండకుండా నాశనం. ఇది మీకు ఈరోజు పాఠ్యాంశంలో ఉన్నటువంటి కంటెంట్ ఇదే. ఈరోజు కంటెంట్ ఇదే. ఇది తెలుసుకోవాలి మీరు. మోస్ట్లీ మనం స్టంబుల్ అయ్యేది అంటే త్రొట్టుపడేది, గందరగోళానికి గురయ్యేది ఇక్కడే. ఏంటి ఆ మాట చూద్దాం, చూడండి ఇంకొకసారి జాగ్రత్త చూడండి. ఇదిగో నేనే జీవవాయువుల సమస్త శరీరులను. ఆ మాట అండర్లైన్ చేసుకోండి ఒకసారి. సమస్త శరీరులను. తర్వాత ఆకాశము నిందకుండా అన్నాడు. ఆకాశము క్రింద ఉండకుండా నాశనము చేయటం. ఏమన్నాడు? భూమి అన్నాడు. ఈ పదాలను గమనించండి ఒకసారి. ఇక్కడ మనం తప్పితం చేయకూడదు. ఇప్పుడు నా దగ్గరికి నేను నోవాహు జలప్రళయం స్థానికమా సార్వత్రికమా అని అన్నాను. కొన్ని ఇంటర్నల్ ఇష్యూస్ మాట్లాడుకున్నాం. ఇంద్రియాల్లోకి పనిచేయదు కాబట్టి రిజిస్టర్ అవ్వదు. ఎందుకంటే మనకి ఇట్లాంటి వచనాలని మనకున్నటువంటి ప్రత్యర్థులు చూపిస్తూ ఉంటారు. ఏమన్నాడు? సమస్త శరీరులు అన్నాడు. ఆకాశం కింద అన్నాడు, సమస్త శరీరులు అన్నాడు. తర్వాత ఏమన్నాడు? భూమి మీదకి అని అన్నాడు కదా. తర్వాత ఏమన్నాడు? మళ్ళీ చూడండి. అది ఇప్పుడు దీంట్లో ఒక యూనివర్సల్ లాంగ్వేజ్ కనపడుతుంది మనకి. అంటే సార్వత్రికమైనటువంటి భాష కనపడుతుంది. ఏవా ప్రభుదాసుని బుద్ధి ఉందా అంటే ఏమన్నా అంత స్పష్టంగా రాసిన తర్వాత ఏంది చెప్పేది సొల్లు ఏమనుందాడా? ఏం మాట్లాడరు? ఏం చేసుకోమన్నాను? ఏమన్నాడు? సమస్త శరీరులు అన్నాడు. ఆకాశం కింద ఉన్నటువంటి ఆకాశం కింద ఉండకుండా నాశనం చేస్తాడు. ఆకాశం కింద అనేది పెద్ద విషయం కాదు. సమస్త శరీరులు అన్నాడు. లోకమందు ఉన్నటువంటి సమస్తమును చనిపోవును అన్నాడు. ఇంకెంతకన్నా ఏం కావాలా? ఇంత క్లియర్ కనపడుతుంటే కదా. భూమి మీద జలప్రళయం రప్పించుచున్నాను అన్నాడు. ఎక్కడికన్నాడు? భూమి మీదకి అన్నాడు. ఇది వాస్తవానికి కొద్దిగా జాగ్రత్తగా ఇక్కడ మనసు పెట్టి ఆలోచించాలండి. ఏంటంటే ఓ పదం ఉంటుంది. అది ఏంటంటే భూమి అన్నప్పుడు ఇంగ్లీష్లో ఎర్త్ అన్నాడు. కానీ హీబ్రూలో ఉన్నటువంటి పదం ఏంటి తెలుసా? అది జనాలు అదే లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే మనుషులు. అది వేరే జోనర్. అది డిఫరెంట్ జోనర్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్. బట్ అర్థం నేను ఇక్కడ అంటే బైబిల్ పరంగా లాగుతాను చూడండి. అంటే లౌకికమైనటువంటి పదం కాకుండా బైబిల్ మీనింగ్తోనే లాగుతాను అంటున్నాను నేను. అంది అనేది ఏమంటున్నాడంటే అక్కడ గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్లో ఏమన్నాడు? దాన్ని ఎర్త్ అన్నాడు. ఇప్పుడు ఉదాహరణకి ఏమన్నాడు? 17 చివరి భాగం కనుక చూస్తే భూమి మీద జలప్రళయం రప్పించుతున్నాను అన్నాడు. ఎక్కడికి రప్పిస్తున్నాడు జలప్రళయాన్ని? భూమి మీద. భూమి మీదకి అంటే నీకు ఇక్కడ ఏమన్నా లిమిటేషన్స్ కనపడ్డాయా? పరిధి ఏమన్నా కనపడిందా? పరిధి ఏమైనా కనపడిందా? భూమి అంటే మనకేంగా గుర్తొచ్చేది కూడా ఏంది? ఇదే గుర్తొచ్చింది. కానీ ఇంగ్లీష్లో కూడా ఎర్త్ అనే మాట పెట్టారు. కానీ మూల భాషలో ఏముందంటే ఎరెక్ట్ అని ఉంది. ఎరెక్ట్స్ అని ఉంది. ERETS ఎరెక్ట్స్ అంతే. ఇది 140 సార్లు దేశమని, 1476 సార్లు బైబిల్లో భూమి అని తర్జుమా చేశారు దాన్ని. నేను చెప్పింది అర్థమైందా? 140 సార్లు ఏమని తర్జుమా చేశారు? ఇప్పుడు అక్కడ ఎర్త్ అనేటువంటి దాని దగ్గర, భూమి అన్నటువంటి దాని దగ్గర ఏం పదం ఉండాలి కరెక్ట్గా అయితే? రెండు ల్యాండ్, భూభాగం. అసలు వాస్తవానికి ఏంటంటే నాకు నేను రాంగ్ మాట అన్నాను. ఏమని ఉండాలి అక్కడది? ల్యాండ్ అన్నాడు. ల్యాండ్ అంటే ఏంటి? ఇప్పుడు నేను ఒక ల్యాండ్ కొన్నానండి, అబ్రాహం గారు ల్యాండ్ కొన్నాను నేను.
అంటే మీరు అందరూ దేశం కొన్నాను అనుకుంటున్నారా, భూలోకం మొత్తాన్ని కొన్నాననే దాని అర్థం? ల్యాండ్కి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బౌండరీస్ ఉంటాయి. కానీ ఇంటెన్షన్ ఏంటి, లోపల పదం ఏంటి, సార్వత్రిక పదం వాడారు, కానీ లోపల ఏముంది, నిర్ణీతమైనటువంటి ప్రాంతం అంటే. అది గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్లో బాగుంటుంది, ల్యాండ్ అన్నాం అనుకోండి. ఇంగ్లీష్లో ల్యాండ్ అంటే ఏంటంటే విచ్ హ్యాస్ బౌండరీస్, హద్దులు ఉన్నటువంటిది, ఏలలు ఉన్నటువంటిది ఏమవుతుంది, దేశం కానీ భూమి కానీ అయింది. కానీ నీకు ఈ ఈ ఈ ఒక రౌండ్ వ్యూ వచ్చేటువంటి పదం కాదు అసలు అది. అదవుతుందా? గ్లోబ్ వచ్చేటువంటి పదం కాదు అది. ఇది ఎక్కడెక్కడ వాడాడు, ఎట్లా వాడాడు అనేటువంటి కొన్ని టెక్నికల్ ఇన్ఫర్మేషన్ చూద్దాం మనం. బైబిల్లో కొన్నిసార్లు ఏమో కరెక్ట్గా చేశారు, కొన్నిసార్లు ఏమో ఆ భావావేశంతో వీళ్ళు ఏం చేశారు, సార్వత్రికమైనటువంటి పదాలను తీసుకొచ్చేసి పెట్టారు. కానీ ఈ భాషలకి, గ్రీకు హీబ్రూ భాషలకు ఉన్నటువంటి స్పష్టత ఏంటంటే చాలా చక్కగా రాసేశారు. మీకు ఇంకా అర్థం కావాలని చెప్తాను చూడండి. తల్లి తన ఒడిలో బిడ్డను పెట్టుకొని మురిపెంగా చూసుకుంటాం. దాన్ని కూడా ప్రేమే అంటాం. ఇద్దరు సహోదరులు కలుసుకొని ఆలింగనం చేసుకొని హత్తుకొని మాట్లాడుతున్నారు, దాది కూడా ప్రేమే. స్త్రీ పురుషులిద్దరూ ప్రత్యేకంగా రహస్యమైనటువంటి ప్రాంతంలో ఉన్నారు, అది కూడా ప్రేమే. ఇట్లా దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, అది కూడా ప్రేమే. విషయం ఏంటంటే ఇక్కడ మనకి తర్జుమాదారులు కానీ అవగాహనలో కానీ ఏమనుంది, ఒకే పదం ఉంది, ప్రేమ అనే పదం. కానీ టెక్నికల్గా కనుక చూస్తే ప్రతిదానికి పేరుంది. ఇప్పుడు తల్లి తన బిడ్డను ఒడిలో పెట్టుకుంటుంది, ప్రేమే, అది కాదండి మనం అంట్లా. కానీ అవగాహన ఉన్నటువంటి వాడికి ఏం తెలిసింది, అది మాతృప్రేమ అని తెలుసుద్ది. తల్లి ప్రేమ కదా, మాతృప్రేమ అంటాం, మాతృత్వం, మాతృప్రేమ అని మాట్లాడతాం. అట్లాగే గ్రీకులో 4 రకాలైనటువంటి పదాలను వాడాడు. అగాపే అనే పదం వాడాడు గ్రీకులో. అగాపే అంటే ఏంటి, సెల్ఫ్లెస్ లవ్. అగాపే అంటే ప్రేమే, దేవుని ప్రేమ. దేవుని ప్రేమని మాట్లాడేటప్పుడు నువ్వేం గుర్తు చేసుకోవాలా, అగాపే అంటే ఏమని గుర్తు రావాలి నీకు, సెల్ఫ్లెస్ లవ్ అని గుర్తు రావాలి. అంటే నిస్వార్థమైనటువంటి ప్రేమ దేవుంది అని తెలియాలి నీకు. అంటే ఆయన నీ దగ్గర ఏం ఎక్స్పెక్ట్ చేయడు, నువ్వు తిరిగి ప్రేమించాలని కోరుకోడు ఆయన. అలాంటి ప్రేమను ఏమంటారు, సెల్ఫ్లెస్ లవ్. అది అగాపే. ఫిలేవో అని ఉంది ఇంకో పదం, సహోదర ప్రేమ. బ్రదర్ కిషోర్ గారు వందనాలు ఏంటంటే అప్పుడు ఆయన ఏం చేస్తాడు, వందనాలు బ్రదర్ అంటాడు, అంటే ఇచ్చిపుచ్చుకుంటుంది. అది ప్రేమే. శృంగార ప్రేమ ఉంటుంది, అది ప్రేమే, దాన్ని ఎరోస్ అంటాడు. అందుకే శృంగార సినిమాలు చూసేటప్పుడు ఎరోస్, ఎరాటికా అనే గ్రీక్ పదాలు కనబడతా ఉంటాయి చూడండి. ఎరోస్, EROS, ఎరాటికా, శృంగార శాస్త్రం ఎరాటికా, అది ఎరోస్. స్టాకీ అని ఉంటుంది, అది మాతృప్రేమ. ఇట్లా 4 రకాలైనటువంటి పదాలు చాలా నిర్దిష్టంగా దేనికి దానికి ఉన్నాయి. కానీ 4టిని ఒకే మాటతో కొట్టేసేస్తారు. ఏం మాట, ప్రేమ, అంతే. కానీ ఎట్లాంటి ప్రేమ అది, అది. అట్లాగే ఇక్కడ కూడా మనం పోస్ట్ మార్టం చేస్తే మనకు కనపడుతుంది ఏంటి, ఎరెక్ట్స్ అనేటువంటి పదాన్ని ప్రయోగం చేశారు. ఈ పదాన్ని ఎట్లా వాడారు, 140 సార్లు దేశమని తర్జుమా చేశారు, కంట్రీ అని అన్నారు. 140 సార్లు ఏమొచ్చింది, కంట్రీ అంటే ఏంటి, దేశం అంటే ఏంటి, దేశానికి ఏముంటాయి, హద్దులు ఉంటాయి, ఏలలో ఉంటాయి. ఇదేగా మనం చదువుకునేది. తూర్పున ఏముంది భారతదేశానికి,
ఉత్తరాన ఏముండే భారతదేశానికి? చూడండి, అన్నీ మర్చిపోయాం, ఎప్పుడో ఎలిమెంటరీ స్కూల్లో చెప్పే పాఠాలు అయ్యి. తూర్పునే ఉండే చూడండి, పెద్దవి ఉంటాయి చూడండి. ఏదో వాట్ ఆర్ ది బౌండరీస్ ఆఫ్ ఇండియా అని కొట్టండి. కొన్ని ఇట్లా బ్యాక్ అండ్ ఫోర్త్ రాకపోతే, ముందుకు వెనక రాకపోతే మనకి ప్రళయం అర్థం కాదు. ఏమొచ్చినాయి? ఉత్తరాన హిమాలయ పర్వతాలు, తూర్పున బంగాళాఖాతం, పడమర అరేబియా సముద్రం, దక్షిణ హిందూ మహాసముద్రం. అది సంగతి. ఏముండే? సముద్రం. జియోగ్రఫికల్ ఐడెంటిటీ ఉంటుంది దేశానికి, ల్యాండ్కి జియోగ్రఫికల్ ఐడెంటిటీ ఉంటుంది. తూర్పు నీడున్నాడు, దక్షిణ నాడున్నాడు, ఉత్తరా నీడున్నాడు, ఆగ్నేయ నీడున్నాడు, ఇట్లా అన్నీ ఏముంటుంది? ఉంటాయి. ఇట్స్ ఎన్ పీస్ ఆఫ్ ల్యాండ్. అయితే ఇది ల్యాండ్ అనేటువంటిది బైబిల్లో ఎక్కువ శాతం దేనికి వాడాడు తెలుసా? ఎక్కువ శాతం దేనికి వాడాడు తెలుసా? ఇజ్రాయెల్ దేశాన్ని సూచించడానికి వాడతాడు. ల్యాండ్, పర్టికులర్గా ల్యాండ్, భూభాగం, భూమి కాదు, భూభాగం. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం చూడండి. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. అది ఎక్కడికి వెళ్ళమన్నాడు? దేశమునకు వెళ్ళుము అని అన్నాడు. అక్కడ ఏం పదం వాడాడు మూల భాషలో? ఎరెక్స్ అనేటువంటి పదాన్ని వాడాడు హీబ్రూలో. ఎరెక్స్ అనేదాన్ని ఇక్కడ ఏమైనా తర్జుమా చేశాడు? దేశమని తర్జుమా చేశాడు. 20వ అధ్యాయం కనుక మనం గమనిస్తే కార్దేష్కి షూర్ అనేటువంటి ప్రాంతాల మధ్యలో అబ్రహాం నివసించినట్టుగా 20వ అధ్యాయం 1వ వచనం చెప్తుంది. అర్థమవుతుందా? అయితే ఏం గుర్తుపెట్టుకోవాలా? ఈ ఎరెక్స్ అనేటువంటి పదాన్ని దేశము అని, భూభాగము అని, భూమి కాదు భూభాగంగా అర్థం చేసుకోవాలా. మెజారిటీ ఆఫ్ ది ఇన్స్టెన్సెస్ అంటే బైబిల్లో ఉన్నటువంటి అత్యధిక భాగాల్లో ఈ పదాన్ని విరివిగా వాడింది ఒక నిర్ణీతమైనటువంటి భూభాగాన్ని సూచించడానికి మాత్రమే వాడారు. అయితే సార్వత్రికత అనేటువంటిది ఎక్కడ చూపించబడుతుంది అని అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, వెన్ గాడ్ ఈజ్ యాక్టింగ్, ఎప్పుడైతే దేవుడు పనిచేస్తాడో, ఎప్పుడైతే దేవుడు అక్కడ రంగంలో దిగుతున్నాడో అప్పుడేమొస్తుంది? 2 దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ అంటాం, తీవ్రత, దాని యొక్క ప్రభావం ఉంటుంది చూసారా, అక్కడేమొస్తుంది? మళ్ళీ సార్వత్రిక పదజాలం వస్తుంది. ఏమొస్తుంది? సార్వత్రిక. ఇది మీకు వార్తాపత్రికలు కనుక చదువుతుంటే మీకు అర్థమవుతూ ఉంటుంది. ఉదాహరణకి 70s మనకి ఎమర్జెన్సీ వచ్చింది. 70s కాదు, ఇందిరాగాంధీ టైం పీరియడ్లో ఎమర్జెన్సీ ప్రకటించారంట. దాన్ని ఏమంటారంటే ప్రజాస్వామ్యానికి చీకటి రోజులు అంటారు. మనకి పత్రికలు చదువుతుంటే తెగ బయటపడతా ఉంటుంది. ఇందిరాగాంధీ ఏం చేసింది? ఎమర్జెన్సీ ప్రకటించింది. ఎమర్జెన్సీ ప్రకటిస్తే డెమోక్రటిక్ సిస్టంలో ప్రజాస్వామ్య వ్యవస్థని ఆపి నా మాటే చల్లాలి, నేనే సర్వం అనేటువంటి డిక్టేటర్షిప్ని ఏమంటారు? చీకటి రోజులు అని అంటారు. దాన్ని ఏమని ప్రకటించారు? ఎమర్జెన్సీ అని ప్రకటించింది. ఏదైనా ఆమె చెప్పిందే శాసనం. ఇక మీరు చెప్పి ఇట్లా కాదమ్మా, మనకి ఇప్పుడు అసెంబ్లీ ఉంది దేనికి? పార్లమెంట్ ఉంది దేనికి? ఓటింగ్ ఉంది దేనికి? మెజారిటీ అభిప్రాయం కదా, చర్చ జరగాలి కదా, దాన్ని హేతుబద్ధంగా నిర్ణయం తీసుకోవాలి కదా.
మరి ఎమర్జెన్సీ ఏంది? మొత్తం ఆపేసేసి మొత్తం క్లోజ్ చేసి అన్నిటికీ తాళాలు వేసి నేను ఏం చెబితే అది. ఇప్పుడు చైనాలో చైనా అధిపతి ఉన్నాడు, కొరియన్ అధిపతి ఉన్నాడు, వీళ్ళేమంటారు? నియంతలు అంటారు, డిక్టేటర్స్. వాడు చెప్పిందే వేదం అంతే, నువ్వేమి తర్వాత నాతో అట్టగదండి అయ్య గారు ఇటు చేద్దాం, కుదరదు. అటు తీసేయంటే తీసేస్తాడు, వేసేయంటే వేసేస్తాడంటే. అది డిక్టేటర్షిప్. ఓకేనా? సరే చూద్దాం, మళ్ళీ చూద్దాం. చూడండి కొన్ని మాటలు చూద్దాం. ఈ ఎరక్స్ అనేటువంటి పదం బహువచన ప్రయోగంలో కూడా బైబిల్లో చేయబడింది అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. ఏకవచనంలో ఉంది, దేశం అని ఉంది, దేశాలు, దేశములు అనే మాట కూడా కనపడుతుంది. ఎక్కడ కనపడుతుంది అంటే 10వ అధ్యాయం 5వ వచనం, 10వ అధ్యాయం ఆదికాండం. వీరి నుండి సముద్ర తీరాన్నందున జనములు వ్యాపించారు. వారి వారి జాతుల ప్రకారం, వారి వారి వంశముల ప్రకారం, వారి వారి భాషల ప్రకారం, వారి వారి వంశముల ప్రకారం ఆయా దేశములలో అని అంటారు. అది అట్లా దేశము, దేశములు అనేటువంటి బహువచన ప్రయోగంలో ఎరక్స్ అనేటువంటిది వాడబడింది. ఈ ఎరక్స్ అనేటువంటి పదం 140 సార్లు దేశమని చేశారు. 1476 సార్లు ఏమని తర్జుమా చేశారు? నిర్ణీత భూభాగం. అంటే నిర్ణీత భూభాగంగా, ల్యాండ్ అంటే భూమి, అంటే మీరు భూమి అనుకోకుండా భూభాగము అని తెలుసుకోండి. అంటే అట్లాంటి కాంటెక్స్లో వాడారు. భూమి కాదు నేను అంటాను, భూ భాగం. దాన్ని సపోర్ట్ చేసేయే ఇప్పుడు చూసేటువంటి వచనాలు మనం చూద్దామా ఒకసారి. కానీ తర్వాత 7వ అధ్యాయం ఆదికాండం 7వ అధ్యాయం 19 నుంచి 23 వచనాలు కూడా మనం చూద్దాం. మనకి ఆదికాండం 6వ అధ్యాయం 17వ వచనం, 7వ అధ్యాయం 19 నుంచి 23 వచనాలు మనకి ప్రమాణంగా హెడ్లైన్లో పెట్టుకోండి. మనకి కౌంటర్ వేసేది అక్కడే. ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున మళ్ళీ సార్వత్రికమైనటువంటి పదజాలం వచ్చింది, అవునా కదా? ఏమేంటి నోటీస్ చేయి, ఏమేమి చెప్పు కిషోర్. అది ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికంగా భూమి మీద అంటున్నాడు అక్కడ. సేమ్ మనకి ఇక్కడ 6వ అధ్యాయం 17లో ఏం చూసామో అట్లాంటి పదమే కనపడుతుంది ఇక్కడ మనకి. చదవండి. ఆకాశం అంతటి క్రిందనున్న గొప్ప పర్వతములు అన్నీ మునిగిపోయాయి. అది ఇప్పుడు దాంట్లో ఉండేటువంటి రంధ్రాన్వేషణ కూడా చేద్దాం. భూమి మీద ఉన్నటువంటి గొప్ప పర్వతములన్నీ అని అన్నాడు. అది కూడా చూద్దాం. దాంట్లో కూడా చిన్న టెక్నికాలిటీ ఉంది, చిన్న ఒక అంటే సాంకేతిక లోపం ఒకటి మనకి తారసపడుద్ది. అది కూడా మనం చూద్దాం. తర్వాత ఏమంటున్నాడు చూడండి, భూమి మీద అని అన్నాడు. తర్వాత సంచరించు సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చచ్చిపోయిరి అన్నాడు 21వ వచనంలో కదా. 23వ వచనం కూడా చూడండి. స్లో నరులతో కూడా పశువులను, పురుగులను, ఆకాశ పక్షులను. ఇప్పుడు ఎట్ట కనపడింది ఆ మాట అంటే ఒక్క జీవరాశి కూడా లేకుండా మొత్తం కూడా తుడిచిపెట్టుకుపోయింది అనేటువంటి సార్వత్రిక పదజాలం మనకు కనపడింది. నీకు ఇందాక హింట్ ఇచ్చా, ఒక మాట చెప్పాను నేను. ఏమన్నాను? ఇట్లాంటి సార్వత్రికమైనటువంటి భాష ఏ సందర్భంలో కనపడుద్ది? ఇందాక చెప్పింది. అంటే నువ్వు కరెక్ట్గా చెప్పట్లా. అంటే కరెక్ట్ మాట, దేవుడు అనే మాట కరెక్టే, అంటే కరెక్ట్గానే గ్రహించావు. కానీ దాన్ని కరెక్ట్గా సంధించాలిగా. దాని తీర్పు అని చెప్పలేదు ఇందాక. అంటే ఆ మాట అనలేదే నేను. నేనేమన్నానంటే దేవుడు ఎప్పుడైతే పని చేస్తున్నాడో అనే మాట వాడైందాక. వెన్ గాడ్ ఈజ్ యాక్టింగ్, దేవుడు పనిచేసేటప్పుడు ఎట్లా ఉంటుంది? పదజాలం వాడబడింది. ఇది ఎందుకు క్రూషియల్ అంటే, ఇది ఎందుకు అవసరము అని అంటే, నీకు రెండో రాకంలో భాష అర్థం చేసుకోవాలన్నా, కొత్త నిబంధనలు అంత్యదినాలు అర్థం కావాలన్నా నీకేం కావాలా? ఈ నాలెడ్జ్ ఉండాలా. దేవుడు పని చేస్తున్నప్పుడు ఇప్పుడు ఇంతకీ ఆరాధ్యాలు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఇందాక సురేష్ అన్న మాట చెప్పాలి. ఆరాధ్యాలు పనిగా జరుగుతుంది, దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. మన గాడ్ ఈజ్ జడ్జింగ్. ఇప్పుడు జలప్రలయం రావడానికి కారకుడు ఎవరు?
పనిష్మెంట్ రావడానికి, పనిష్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది ఎవరు? దేవుడు. అంటే తీర్పు తీరుస్తుంది ఎవరు? అంటే ప్రజలను బట్టి వచ్చిందనే కాదు నేను అక్కడ అన్న మాట యొక్క అర్థం, నేను అడిగిన దాని యొక్క ఉద్దేశం ఏంటంటే దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది ఎవరు? ఈ శాసనం రాస్తుంది ఎవరు? ఈ విధంగా నాశనం చేస్తుంది ఎవరు? మనుషులు కాదుగా, దేవుడు. సో వెన్ గాడ్ ఈజ్ యాక్టింగ్, గాడ్ యాక్ట్ చేస్తున్నప్పుడు ఏం పదజాలం వాడబడింది? పదజాలం వాడబడుతుంది. గుర్తుపెట్టుకోవాలి. పాయింట్ నెంబర్ 1. రెండోది దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ అంటాం. ఏంటంటే రెండో పాయింట్ ఏంటి? మ్యాగ్నిట్యూడ్. దాని యొక్క తీవ్రత ఎలాంటిది ఏంటంటే దాని యొక్క తీవ్రత. ఇప్పుడు దేవుడు నాశనం చేస్తున్నాడు, తీర్పు తీరుస్తున్నాడు కదా, దాన్ని వర్ణిస్తున్నాడు ఓ పక్క బాణం. రెండోది దాంట్లో మనకు కోణం ఏం కనపడుతుంది? నాయన అనుకున్నటువంటి ఇంకోవైపు తీవ్రత, మ్యాగ్నిట్యూడ్ అంటాం దాన్ని. ఆ తీవ్రతను సూచించడానికి కూడా ఏమో వాడబడింది? ఈ గంభీరంగా ఉండేటువంటి పదజాలం వాడబడింది. బట్ టార్గెట్ మాత్రం ఒకటే, ఒక పాయింటే. అంటే నిర్ణీతమైనటువంటి భూభాగం, నిర్ణీతమైనటువంటి ప్రాంతమే, నిర్ణీతమైనటువంటి ప్రజలే, ఒక నిర్ణీతమైనటువంటి దేశమే. ఏది? ఆ తీర్పులో ఆ తీర్పుని చెవి చూడబోయేది. కానీ దేవుడు స్వయాన పనిచేస్తున్నాడు కాబట్టి అక్కడ, దేవుడు స్వయాన తీర్పు తీరుస్తున్నాడు కాబట్టి అక్కడ ఎట్లాంటి పదజాలం కనపడుద్ది? సార్వత్రికమైనటువంటి పదజాలం కనపడుద్ది. ఇదే మనం యెషయాలో చూస్తాం. ఇదే ప్రభు దినాన్ని మనం విశ్లేషణ చేసేటప్పుడు కూడా ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి మాట కూడా అది. ఇప్పుడు మనం ప్రతిసారి కూడా ఈ విషయాన్ని మనం ఉద్ఘాటిస్తూ ఉంటాం. 2 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం చూడండి ఒకసారి. మొదటి నుంచి కొన్ని మాటలు చూడండి. యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున. ఏంటండి? ఏం తప్పించాడు? నిన్న సౌలు చేతిలో. నన్నా? ఎవరు తప్పించారు? ఏమని చెబుతున్నాడు? సౌలు చేతిలో నుండి దావీదుని తప్పించాడు. అంతేగా చదివింది మీరు? తప్పించింది నాన్న. దావీదు ఏం చేస్తున్నాడు? పొయిటికల్ లైన్స్ రాశాడు. కవితా హృదయం స్పందించింది. ఆయనలో ఉన్నటువంటి కవితా హృదయం స్పందించింది. ఇప్పుడు రాస్తున్నాడు పంక్తులు. ఏమని రాస్తున్నాడు చూడండి. యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును. నా కేడెము, నా రక్షణ శృంగము. దుర్గం అంటే ఏంటండి? దుర్గము. కేడెం అంటే ఉన్నత దుర్గము అంటే ఆశ్రయ స్థానం అంటే క్యాచ్ ఏందండి? క్యాచ్ పట్టుకో అన్నట్టు ఉంది చెప్పింది. క్యాచ్ అంటే ఏంది? పట్టుకో. మరి క్యాచ్ పట్టుకో ఏంది? హల్లెలూయా అంటే ఏంది? దేవుని స్తుతించాను. నేను చెబుతున్నా హల్లెలూయా అన్న, దేవుని స్తుతించాను. నువ్వేమన్నా చెబుతున్నావు? నాకు దేవుని స్తుతించా అంటున్నావు. మరి ఎవరు స్తుతించేది ఎంతకి? నువ్వా నేనా? నేనే నీకు చెబుతున్నావు నువ్వు స్తుతించని. నువ్వేం చెబుతున్నావు? నాకు నువ్వు నాకు స్తుతించని చెబుతున్నావు. ఇద్దరం కలిసి నీ దారి నువ్వు పోతా, నా దారి నేను పోతా. ఆయన మాత్రం ఏడు ఎప్పుడు రా స్తుతించేదని ఆయన చూస్తుంటాడు. మన తెలివితేటలు అట్లా ఉంటాయి. చూడండి, ఇంగ్లీష్లో ఆ డెఫినేషన్స్ మనకి కొద్దిగా తెలుగు పదజాలం మీకు కనపడకపోవచ్చు. ఒక్కసారి ఇంగ్లీష్లో చూడండి ఒకసారి. అక్కడికి వెళ్తున్నాం. అక్కడే బయటికి వెళ్ళా, అక్కడే ఉన్నాం. ఇంకా అంటే ఈ సౌలు గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ. సౌలు చాలామంది ఉండొచ్చు పేర్లు. అదే అది కొత్త మనకి. దానికి దీనికి 1000 సంవత్సరాల గ్యాప్ ఉంటే మధ్యలో చూడండి ఏమంటున్నాడు? గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. ఏమంటున్నాడు? దీన్ని 2వ వచనం నుంచి మనం చూడాలి కొద్దిగా. 2వ వచనం ఏమంటున్నాడంటే లార్డ్ ఈజ్ మై రాక్, మై ఫోర్ట్రెస్ అండ్ మై డెలివరర్ అంటున్నాడు.
రాక్ అంటే ఏంటి? రాయి అంటే రాక్ అంటే కొండ, పెద్ద పర్వత ముక్కని రాక్ అంట. దీన్ని ఎట్ట వాడాడు మరి ఆ మాట? దేవుడు రాక్ ఏందండి, దేవుడు కొండ అంటే ఏందండి, దేవుడు రాక్ అంటే బండ, తెలుగులో ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ ఏంటి? బండ. బండ అంటే సేఫ్టీగా ఉంటుంది. మీ కొట్టు పక్కన ఉందా బండ? మీ ఇంటి పక్కన ఉందా బండ? మీ ఇంట్లో ఉందా బండ? మరేంది బండ? ఎట్ట వచ్చింది అనేది అక్కడే తెలుసుకోవాలి. దావీదేంటి? మరి పుడతంతోనే రాజా. దావీది ఏంటంటే ఏంది? అది ఆయన ఫస్ట్ క్యారెక్టర్ ఏంది? ఆయన ఏంది? గొర్రెల కాపరి అయిన తర్వాత రాజు అయ్యాడు. ఫస్ట్ రాజు కాదు ఆయన. ఏంటి? గొర్రెల కాపరి. గొర్రెలు ఏడ మేపుతారు? బయటికి వెళ్తాడు. వీళ్ళు ఉన్నటువంటి ప్రాంతం మిడిల్ ఈస్ట్ ఏంటి? ఎడారి ప్రాంతం. గుట్టలో కోణలో ఈ తప్పించే ఉండదు, అంత ఎడారి ప్రాంతం. గొర్రెలు మేపడానికి పోతాడు. మామూలుగా పొద్దునేమో తారాస్థాయికి వెళ్ళి దండ, రాత్రి ఏమో తారాస్థాయిలో ఉంటుంది చలి. మరి ఎట్టా? అప్పుడు ఏం చేస్తారంటే ఆ ఎండకి షేడ్కి బండలు ఉంటాయి కదా, ఆ బండ నీడలో కూర్చుంటారు. ఈయన దాన్ని అనుభవించినోడు, అనుభూతి చెందినోడు కాబట్టి నీకు బండ అంటే ఏం తెలుసుద్ది? కఠినాత్ముడేమో అని నీకు నాకు తెలుసుద్ది. కిషోర్ హృదయం బండండి అన్న, ఇది గొప్పగా అన్నట్ట నేను తిట్టినట్టు అయింది. ఏది వేరే 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 హృదయం బండయ్యా అన్నదా? వీడు మొండోడు బండోడు అంటాం. అవి మన సాంప్రదాయాలు ఏంటి? ఆ పదాలు ఏంటి? అగ్లీ పదాలు అయ్యి, అంటే హేయమైనటువంటి పదాలు, చులకన చేసే పదాలు అయ్యి. కానీ ఈయనకు దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? సూచిస్తున్నాడు. మరి ఎట్టాగా వాడాడు తెలుసుకోకపోతే ఎట్ట మీరు? ఎట్ట వాడాడు? యెహోవా నా శైలము అన్నప్పుడు, శైలము అన్నప్పుడు ఇంగ్లీష్లో రాక్ అన్నాడు అనమాట. రాక్ అంటే బండ. బండ ఇజ్రాయెల్కి ఎట్లా ఉపయోగపడింది అంటే, ఆ ఎడారిలో ప్రయాణం చేసేటప్పుడు ఆ ఎడారి ఎండ వేడిమికి, ఆ ప్రాంతంలో కూసేటువంటి ఎండ వేడిమికి వాళ్ళు ఆడన్న పెద్ద పెద్ద బండలు ఉంటాయి. ఆ బండ సాటున నీడలోకి వెళ్ళి కూర్చొని సేద్దేరుతారు. వాడికి దాని విలువ తెలుసు కాబట్టి ఆ విలువతో పోల్చాడు దేవుడు. తర్వాత రెండోది కోట తెలుసుగా. కోట అంటే ప్రహార కదా, చుట్టూ. మనం కూడా పైన డాబా పైన వేసి నువ్వు చుట్టూ ఏం కడతాము? రారి గోడ అంటాం. దాని విలువ పిల్లలు ఉండేవాడికి, దాని విలువ ఇల్లు కట్టుకున్నవాడికి తెలుసు. అది లేకపోతే ఏమైంది? ఎంత ప్రమాదకరంగా ఉంటుంది కింద చూడటానికి, ఎంత ప్రమాదకరంగా ఉంటుంది పిల్లలుండే ఇంట్లో. అదే ప్రహరీ గోడ ఉంటే మనకి ఎట్లుంటుంది? సేఫ్టీ ఉంటుంది. తర్వాత ఏమన్నాడు? నా రక్షకుడు, మై డెలివరర్ అంటే విమోచకుడు, నన్ను విమోచించేవాడు, ఆపదల్లో నుంచి సంకటాల్లో నుంచి తప్పించేవాడు అని అంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడు చూడండి, 3వ వచనం. అండ్ గాడ్ ద గాడ్ ఆఫ్ మై స్ట్రెంగ్త్ ఇన్ హూమ్ ఐ విల్ ట్రస్ట్, మై షీల్డ్ అన్నాడు. షీల్డ్ అంటే కవచం, దాన్ని తెలుగులో కేడెం అన్నాడు. డాల్ ఉంటుంది తెలుసుగా, అడ్డం పెట్టుకోవడానికి. ఆయన వారియర్ అయిన తర్వాత, వీరుడైన తర్వాత ఏంటండి, ఎప్పుడయ్యాడు ఆయన? వీరుడైన తర్వాత యుద్ధాలు చేసేటప్పుడు ఏమొచ్చింది? సింబాలిజం, డాల్ వచ్చింది. అంటే గొల్లవాడి పదాలు వాడాడు, అంటే సామాన్యుడు పదాలు వాడాడు. 2 రాజరికపు పదాలు, సూర్యుడు వాడేటువంటి యుద్ధ సూర్యులుగా వాడేటువంటి పదాలు కూడా ఇక్కడ వాడాడు. కాబట్టి కేడము అని అంటే ఏంటి? డాలు, షీల్డ్ అన్నాడు. అండ్ హార్న్ ఆఫ్ మై సాల్వేషన్ అన్నాడు. హార్న్ అంటే ఏంటంటే శృంగము అన్నాడు. కొమ్ము. తర్వాత ఇంకేమన్నాడు? ఉన్నత దుర్గము, హైయెస్ట్ ఫోర్ట్రెస్. అదే కొండ కదా, అంటే హైయెస్ట్ ప్లేస్. ఈ పదాలు వాడాడు. మీకు కనపడింది ఎక్కడ? దేవుణ్ణి ప్రస్తుతి ఇచ్చాడు. ప్రస్తుతి ఇచ్చేటప్పుడు ఏమేమి పదాలు వాడాడు? ఆయన పరిధిలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి పదజాలాన్ని దేవునికి ఆపాదించాడు. దీన్ని బట్టి దేవునికి మనిషికి ఉండేటువంటి సంబంధాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ దేవునికి మనిషికి మధ్యలో ఉన్నటువంటి బాండింగ్ని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ ఈ పదాల ద్వారా.
విలువను అర్థం చేసుకోవాలి ఈ పదాల ద్వారా. తర్వాత ఏమైందో చూడండి, 4వ వచనం నుంచి చదవండి మళ్ళీ. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టి తిని నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించెను. అది పాయింట్ ఏంటి ఇక్కడ? ఆయన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టాడు. దేవుడు ఏం చేశాడు? ఆయనకి స్పందించాడు. అంతే, దేవుడు స్పందించి ఆయన రక్షించాడు. ఇది ఎట్ట జరిగి ఉండిద్ది అంటారు? ఎట్ట జరిగిందంటారు? అర్థం చేసేయండి, మీరు చేస్తారు, కరెక్టేనండి. ఎట్ట జరిగిందంటారు? ఇప్పుడు సౌలు చంపడానికి వచ్చాడు, కత్తి పెట్టి ఇక్కడ పొడవ పుడుతుండగానే కత్తి మాయమైపోయిందా? అంటే మిరాకిల్గా ఏమైనా జరిగిందా అంటున్నా, ఇక్కడ అద్భుతంగా ఏమైనా జరిగిందా అంటున్నా. నోటిసబుల్గా నువ్వు ఈ దావీదు యొక్క చరిత్రను, ఇతివృత్తాలను గమనించేటప్పుడు ఇట్లాంటి ఆశ్చర్యంగా జరిగినటువంటి మిరాకిల్ ఏమైనా చూసావా? ఏముండదట. చూడండి, ఇంక ముందుకెళ్ళండి, చూడండి, చదవండి 5వ వచనం నుంచి. మృత్యువు యొక్క అలలు నన్ను చుట్టుకొనగను, వరద పొర్లు వలె భక్తిహీనులు నా మీదకి వచ్చి నన్ను బెదిరించగను, పాతాళ పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరించగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవుని ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాను, నా మొర ఆయన చెవుల్లో వచ్చాను అని అన్నాడు. మళ్ళీ 8వ వచనం చూడండి. ఇప్పుడు ఇందాకే చెప్పాను నేను మీకు, దేవుడు స్వయాన పనిచేస్తున్నట్టుగా లేదా స్వయాన పనిచేస్తున్నప్పుడు ఆ యొక్క క్రియని, తన జీవితంలో జరుగుతున్నటువంటి క్రియని విశ్వాసం ద్వారా గ్రహించినటువంటి భక్తుడు స్పందిస్తూ చెప్పినటువంటి మాటలను చూడండి. దావీదు జీవితంలో సౌలు చేతుల నుండి, శత్రువుల చేతుల నుండి దేవుడు తను తప్పించినప్పుడు భూమి ఎన్నిసార్లు ఎదిరిందండి? భూమి ఎన్నిసార్లు ఎదిరింది? 2. పరమండలపు పునాదులు ఎన్నిసార్లు చూశాడండి? నేను చూస్తా, పరమండల పునాదులు అంతే నీ ఇట్ట ఊగుద్దేంది దావీదుని కాపాడిపోయేటప్పుడు. తర్వాత ఏమన్నాడండి ఇంకా? ఏంటి పదాలన్నీ ఏంటి? ఎందుకు వాడారు ఇప్పుడు? ఇప్పుడు సైన్స్ ఎతుకుదామా? భూమి కంపించింది, ఎట్ట కంపించింది అని అడుగుతాడు. ఏ సమాధానం చెబుతారు ఆడికి? పరమండలపు పునాదులు వణికిని అంటున్నాడు. పునాదులు ఉంటమేదా? పునాదులు ఆడోనికిని ఎట్టోనికిని ఈయనట చూశాడు. శత్రువుని చంపటం ఈజీయా, పునాదులు కలిగటం ఈజీయా? నేను చెప్పిన లాజిక్ అర్థమైందా? ఇప్పుడు ఎట్టుందంటే, నన్ను ఎవడో చంపడానికి వచ్చాడండి, ఆ చంపడానికి వచ్చినోడికి రేసి చీకటి ఉంది. నేను ప్రభువుని ప్రార్థన చేయగానే ఆయన చీకటిని చేశాడు అన్నాను అనుకో, ఏమైనా కామన్ సెన్స్ ఉందా? ఇప్పుడు ఆడికి నన్ను చంపడానికి వచ్చినోడికి రేసి చీకటి ఉందండి, నేను ప్రార్థన చేయగానే దేవుడు ఏం చేశాడంటే మొత్తం ఆకాశం మబ్బులు కమ్మింపు చేసి చీకటి చేశాడు అన్నాను అనుకో, ఏమైనా లాజిక్ ఉంది అక్కడ? దేవుడికి ఆయన ఇచ్చేయటం ఈజీయా? ఈ క్రమాన్ని దెబ్బతీయటం ఈజీయా? ఇది ఆపటం ఈజీ. ఇప్పుడు చీకటి అవ్వాలంటే ఎట్టయిద్ది? అంటే భూమి తన గమనాన్ని ఆపుకోవాలా? అది ఈజీయా? ఇవి కొద్దిగా మనం కామన్ సెన్స్ వాడుకొని ఆలోచించాలా. ఈ పదజాలాన్ని మనం ఎట్లా గ్రహించాలా? ఇక్కడ స్వయాన దేవుడు పనిచేస్తున్నాడు. పాయింట్ నెంబర్ 1, ఆ జరుగుతున్నటువంటి తీర్పు యొక్క ఘటన యొక్క మ్యాగ్నిట్యూడ్ అంటే తీవ్రతని అట్లా ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. దానికి సార్వత్రికమైనటువంటి పదజాలం వాడబడుతుంది. ఇది సులువుగా గుర్తుపెట్టుకోండి. ఇంకొక ఉదాహరణ చూద్దాం చూడండి. యెషయా గ్రంథం 24వ అధ్యాయం 17వ వచనం చూడండి. 17 నుంచి 20 వచనాలు చదవండి. గబగబా చదవండి, కొద్దిగా ముందుకెళ్దాం. 24:17 నుంచి. భూనివాసి నీ మీదికి భయము వచ్చెను,
భూనివాసి నీ మీదకి భయము వచ్చెను, గుంటయు ఉరియు నీకు తటస్థించెను, తూములు పైకి తీయబడి ఉన్నవి, భూమి పునాదులు కంపించుచున్నవి, భూమి బొత్తిగా బద్దలైపోవచ్చున్నది, భూమి కేవలము తునకలైపోవచ్చున్నది, భూమి బహుగా దద్దరిల్లుచున్నది, భూమి మొత్తుని వలె కేకలు వేయుచున్నది, పాక వలె ఇటు అటు ఊగుచున్నది, దాని అపరాధము దాని మీద భారముగా ఉన్నది, అది పడి ఎకను లెగవదు, భయంకరమైన వర్తమానం విని పారిపోవాడు గుంటలో పడును అని అంటున్నాడు. ఎవడికి తప్పించుకోవడానికి అవకాశం లేదని అంటున్నాడు. ఏంది ఇంతకీ భూమి పునాదులు కనిపించడం ఏంది, భూమి బద్దలైపోవటం ఏంది, భూమి తునకలైపోవటం ఏంటి, భూమి దద్దరలటం ఏంది? ఇదంతా అర్థం కావాలి అని అంటే 5వ వచనం చదవండి. 5వ వచనం చదవండి. లోక నివాసులు అది పాయింట్ ఏంటంట, ధర్మశాస్త్రములను అతిక్రమించి ఉన్నారు, కట్టడలను మార్చి నిత్య నిబంధనను మీరి ఉన్నారు, దాని నివాసుల చేత లోకము అది. ఇప్పుడు లోకానికి తీర్పు తీరుస్తున్నాడు. అక్కడ ఇక్కడ కూడా సార్వత్రిక పర్థం కనపడుతుంది. లోకం అంటుంది అక్కడ. నిబంధన ఎవరికి ఇచ్చాడు? ఎందుకు? లోక నివాసులకి ఇచ్చాడా, ఇజ్రాయెల్కి ఇచ్చాడా? మరి ఇజ్రాయెల్కి ఇచ్చిన దాన్ని ఇప్పుడు ఏం చెబుతున్నాడు ఇక్కడ? లోక నివాసులందరూ మీరేనంటున్నాడు. ఎందుకు? ఇక్కడ స్వయాన వాళ్ళకి తీర్పు తీరుస్తుంది ఎవరు? దేవుడు. దేవుడు స్వయాన పనిచేస్తున్నాడు కాబట్టి దానికి సార్వత్రికమైనటువంటి పదజాలం, ఆ ఘటనకు ఉన్నటువంటి మ్యాగ్నిట్యూడ్ తీవ్రతను బట్టి సార్వత్రికమైనటువంటి పదజాలం అనేటువంటిది అక్కడ వినియోగించబడుతుంది. కానీ అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి వారు ఎవరయ్యా, ఎవరి గురించి అక్కడ మాట్లాడుతున్నారయ్యా అని కనుక మనం చూస్తే ఒక నిర్దిష్టమైనటువంటి ప్రాంత ప్రజలను ఉద్దేశించి, ఒక జనాంగాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయం ఇట్లాంటి అనేకమైనటువంటి ఉదాహరణలు పరిశీలించి మనం తెలుసుకోవచ్చు. అలాంటి వాటికి అతీతమైందేం కాదు నోవా జలప్రళయం. అర్థమవుతుందా? సేమ్ కాంటెక్స్ట్, సేమ్ మ్యాటర్, సేమ్ నేరేటివ్. అర్థమవుతుందా? అది కనుక ఇది ప్రధానంగా కనుక మీరు గుర్తుపెట్టుకుంటే, ఇప్పుడు మొట్టమొదటిగా ఎవరన్నా ఆదికాండం 6వ అధ్యాయం 17వ వచనాన్ని, ఆదికాండం 7వ అధ్యాయం 19 నుంచి 23 వచనాలను చూపించి అక్కడ లోక సార్వత్రికమైనటువంటి పదాలు ఉన్నాయి కాబట్టి నేను సార్వత్రికమైనదిగా భావిస్తున్నాను అని అన్నాడు అనుకోండి, మొట్టమొదటిగా మీకు మదిలోకి ఎలగాల్సింది ఆ బల్బు ఏంటి? ఇంతకీ జలప్రళయం ఎవరిచ్చారయ్యా? ఎవరయ్యా జలప్రళయాన్ని కలిగజేస్తుంది? ఎవరు? ఇది గుర్తుపెయ్యాలి. పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రాయబడింది కదా. అవును అవును. మోషే గారు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రాయబడినప్పుడు కరెక్ట్గా రాయొచ్చు. ఏంటది కరెక్ట్గా? విషయాలు మొత్తం ఏం కరెక్ట్గా రాయాలి? ఎట్లా కరెక్ట్గా రాస్తారు? నీకు తెలిసిందే కరెక్ట్ కదా, నీకు తెలిసిన పరిధిలోనే రాయాలి కానీ ఆయనకి తెలిసిన పరిధిలో ఎట్లా రాస్తారు? ఇప్పుడు యూనివర్సల్ గా సార్వత్రికంగా రాయాల్సిన అవసరం ఉంది. దేవుడే రాయిస్తున్నాడు పరిశుద్ధాత్మ ప్రేరణతో. ఇప్పుడే చెప్పింది దాని యొక్క తీవ్రతను బట్టి కదా. ఆ ఘటన యొక్క తీవ్రతను చెప్తున్నాడు అక్కడ. ఆ ఘటనకు ఆ తీవ్రత, గొప్పతనం దేని బట్టి వచ్చింది? దేవుని బట్టి వచ్చింది అక్కడ. అది సింపుల్ ఫ్యాక్ట్. అది ఎందుకు మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిందేం లేదు అక్కడ. బ్రదర్ ఒకటే బ్రదరు, నేనేమో నీకు ఏమైనా హెల్ప్ చేసినావు అనుకో, నువ్వు నాకు ఏమైనా హెల్ప్ చేసినావు అనుకో, ఏం చెబుతాను? థ్యాంక్స్ బ్రదర్ అని ఇక్కడ చూసుకుని వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది. అక్కడ హెల్ప్ చేసినటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? నీ సృష్టికర్త ఉన్నాడు అక్కడ. నువ్వు కొలిచేటువంటి ఆరాధించేటువంటి దేవుడు ఉన్నాడు అక్కడ. నీకు ఆయన గురించి తెలుసు, ఆయన ఉనికి తెలుసు, ఆయన గురించి సర్వజ్ఞానం ఉన్నటువంటి వాడివి, తీరును తెలుసుకున్నటువంటి వాడివి, ఆయన మహోన్నత్యం తెలుసుకున్నటువంటి వాడివి. ఆయన యొక్క చొరబాటుని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తా? థ్యాంక్ యూ అంట, థ్యాంక్స్ అంట. దేవుని సన్నిధి ఉంది అనగానే ఎక్కడి నుంచి వస్తుంది? ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తుంది? ఎట్లా వస్తుంది? ఎవరిని బట్టి వస్తుంది? సో ఎట్లా నీకు వినయం వస్తుందో అట్లాగే దాని యొక్క మ్యాగ్నిట్యూడ్, తీవ్రతను కూడా, ఔన్నత్యాన్ని కూడా మనం కూడా పరిగణలోకి తీసుకోవాలి. అర్థం కాలా?
సో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, దాని యొక్క ఇంటిమసీని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దాని ద్వారా నువ్వు ఆయన గొప్పతనాన్ని తెలుసుకోవాలి, కానీ ఇట్టాగే ఎందుకు చెప్పు అట చెప్పొచ్చుగా అంటాం అనేది ఇట్స్ నాట్ అ లాజికల్ పాయింట్. అది అసలు ఆర్గ్యుమెంట్ కరెక్ట్ ఆర్గ్యుమెంట్ కాదు అసలు. అర్థమవుతుందా? ఓకే, కంటిన్యూ చేద్దాం. చూడండి ఏం చెబుతారు ఫస్ట్ అక్కడ రాగానే ఆ 2 పాయింట్లు చెప్పండి. ఓకే, తర్వాత గత వారం కొన్ని సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ మాట్లాడుకున్నాం. అంటే ఏ నెఫిల్ అనేటువంటి వాళ్ళు, ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా సార్వత్రికమైనటువంటి పరిధిలో కనుక మనం ఆలోచిస్తే నెఫిలీలు అనేటువంటి వాళ్ళు ముందు ఎట్టుండారు, తర్వాత తరమే ఎట్టుండారు, అది తర్వాత చాలా టెక్నాలజీ ఉన్నట్టుగా ఉంది. ఆ టెక్నాలజీ అనేటువంటిది జలప్రలయం తర్వాత ఎట్లా సర్వైవ్ అయ్యింది, కొంత సాంకేతిక పరిజ్ఞానం ఉంది కదండి, అది దీని తర్వాత ఎట్లా కొనసాగింది అంత ఈజీగా. మొత్తం పోతే యాడ్ నుంచి వచ్చింది నీకు. ఇప్పుడు ఫోన్లు వాడుతున్నామండి బ్రహ్మాండంగా, ఫోన్లు అబ్రాం గారికి ఫోన్ ఉంది, నీకు ఫోన్, ఇక్కడ ఫోన్ లేనుడు ఎవడు లేడు. ఒక్కసారిగా ఫోన్ టెక్నాలజీ మొత్తం నాశనం అయిపోయింది అనుకోండి, మీరు వాడిన వాళ్ళుగా తయారు చేయండి చూద్దాం. ఏం చేస్తావు నువ్వు? ఇప్పుడు నువ్వు సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ నేర్చుకొని ఇప్పుడు నువ్వు తయారు చేయాలంటే ఏ పని నీ జన్మకే నీకున్న 70 ఏళ్ళకే అయ్యే పని కాదు అసలు. తర్వాత పర్వతాలన్నీ కూడా కప్పబడ్డాయి అనేటువంటి మాటను కూడా మనం చూసాం. దాంట్లో ఉన్నటువంటి టెక్నికాలిటీ ఇప్పుడు ముందుకు వెళ్ళిన తర్వాత మనం చెప్పుకుందాం. తర్వాత ఒలివ చిగురుని తీసుకొచ్చింది అని. నీకు అంత బురద ఉంటే అసలు బురదలో పెరగని మొక్క ఒలివ చెట్టు అయినప్పుడు, డ్రై గ్రౌండ్ మీద పెరిగేది అక్క అయినప్పుడు, అంత షార్ట్ టైం పీరియడ్లో ఎట్టా వచ్చింది. 2 40 రాత్రి మగళ్ళు గురిస్తే ఇత్తనాలన్నీ కుళ్ళి చచ్చిపోతాయి కదా, మురిగిపోతాయి ఇత్తనాలన్నీ. మరి ఎట్టా వచ్చింది ఒలివ మొక్క నాకు చెప్పాలి ఇప్పుడు. మరి ఇత్తనాలన్నీ పోయి ఉంటాయిగా, మరి ఎట్టొచ్చింది ఒలివ మొక్క ఎట్టొచ్చింది? నువ్వు చెప్పినట్టుగా సార్వత్రికంగా జరిగిందండి. లోకం అంతా మునిగిపోయిందో నువ్వే చెబుతున్నావు, లోకం వండంతా చచ్చిపోయారో నువ్వే చెబుతున్నావు. ఒలివ మొక్క కాడి నుంచి వచ్చింది చెప్పు. మనకి నాట్లు వేస్తారు, నాట్లు వేసే పరిస్థితులు ఉన్నాయి. తర్వాత మనకి నీళ్లు కూడా చూడండి. నేనేం చేశానంటే చెట్టు తీసుకొచ్చి రోజు పోసా నీళ్ళు. 4 రోజుల తర్వాత 5 రోజుల తర్వాత కుళ్ళిపోయింది అది. నేనేం చేశాను, ఆ కుండీ తీసుకొచ్చి ఆ మొక్కను పెట్టి అసలు అది ఎండిపోకూడదన్న ఉద్దేశం మీద రోజు పోతున్నా దాని మీద. కరెక్ట్గా వారానికి చచ్చి ఊరుకుంది. 500 పెట్టి తెచ్చా మొక్క. ఆడన్నాడు ఏం చేస్తున్నావు నువ్వు అన్నాడు. ఏం చేసావు అన్నాడు. ఏందా బాబా అది ఎండిపోకూడదని రోజు పోసాను అన్న, అందుకే తొందరగా చచ్చింది అన్నాడు. మనకి వరి వేసేటప్పుడు నాట్లు వేసేటప్పుడు కూడా మనం కనుక చూస్తే ఒక టైం పీరియడ్లో చక్కగా నీళ్లు గట్లు కట్టడం కానీ, నీళ్ళు వదలటం కానీ, నీళ్లు రప్పీయటం కానీ అంత క్రమశిక్షణతో జరుగుద్ది. మరి 40 దినాలు ఉంటే ఇత్తనం ఎట్టొచ్చింది చెప్పండి నాకు. ఏ సైన్స్ ప్రకారం చెబుతారు చెప్పండి, నాకు అర్థం కాదు. 2 మళ్ళీ ఆ మొక్క బురదలో పెరిగే మొక్క కాదు అది. అది అట్టన్నారు అనుకోండి, అప్పుడేమైంది స్థానికమైనటువంటిది మనకు వస్తుంది అది. కాబట్టి బ్రహ్మాస్త్రం ఏంది అని అంటే ఫస్ట్ ఏం చేసుకోవాలా, తీర్పు తీర్చున్నటువంటి వాడు దేవుడు కాబట్టి దేవుని యొక్క క్రియలను ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఏం వాడాడు, పదజాలం, సార్వత్రిక పదజాలం వాడాడు. అంతేకాకుండా దాని యొక్క తీవ్రతను బట్టి కూడా ఏం వాడాడు, ఆ సార్వత్రిక పదజాలం వాడాడు. సింపుల్. దాన్ని సపోర్ట్ చేసుకోవడం కోసం మనం ఏం చేస్తున్నాము, అక్కడ భూనివాసులు, లోకము, దేశం ఇట్లాంటి మాటలు ఉన్నాయి కదా, ఆ కాంటెక్స్ట్లో నుంచి మనం ఏం చేసాము, భూమి అనేటువంటి ఎరెక్ట్స్ అనేటువంటి పదాన్ని మనం విశ్లేషణ చేసాం. ఏం చేసాము, ఎరెక్ట్స్ అనేటువంటి పదాన్ని విశ్లేషణ చేస్తే ఆ పదం 140 సార్లు ఏమని దేశమని, తర్వాత 1470 సార్లు ఏమని భూభాగం, వాస్తవానికి భూమి అని అన్నాడు కానీ బట్ భూభాగంగా తర్జుమా చేశాం. ఈ భూభాగం అనేటువంటిది మనకు ఎక్కడ నిర్ధారించబడుతుంది, మనం ఇప్పుడు చూస్తున్నటువంటి వచనాలను విశ్లేషణ చేసినప్పుడు. అబ్రాహాంకి ఏమన్నాడు దేవుడు 12వ అధ్యాయంలో, నేను చూపించబోవు దేశం అన్నాడు. దేశం అన్నప్పుడు అక్కడ ఏమని తర్జుమా చేశాడు, ఏ పదం నుంచి తర్జుమా చేశాడని చూస్తే ఎరెక్ట్స్ అనేటువంటి పదాన్ని నుంచి తర్జుమా చేశాడు. 20వ అధ్యాయం మొదటి వచనానికి వెళ్ళినప్పుడు 20వ అధ్యాయం మొదటి వచనంలో ఆదికాండంలో క్లియర్గా కాదేశు
షూర్ అనేటువంటి ప్రాంతాల మధ్యలో ఉన్నటువంటి భూభాగంలో ఆదాము కొలువై ఉన్నట్టుగా మనం చూస్తాం. అర్థమవుతుందా? కాబట్టి ఈ విషయాల్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా ఇంకొన్ని పదాలు ఉన్నాయి కూడా చూడండి. ఆదికాండం 22వ అధ్యాయం. సంఖ్యాకాండం 22వ అధ్యాయం. ఐదవ వచనం 11వ వచనం చూద్దాం. 5వ వచనం 11వ వచనం చూద్దాం. దాంట్లో ఏం చేస్తారంటే ఈ వర్తమానం పంపెను అన్న దగ్గర నుంచి ఒక్కసారి గమనించండి, చెప్తాను నేను. కాబట్టి అతడు బెయోరు కుమారుడైన బిలామును పిలుచుటకు చదివేశాను. పంపాను. చిత్తగించుము, ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చెను. ఇదిగో వారు భూతలములను కప్పి. ఏంటంట? భూతలములను కప్పి. ఒక నిమిషం ఆగండి. అక్కడ భూతలము అని అన్నాడు అంటే ఏంటి? నువ్వు ఎట్టున్నా, నువ్వు ఎట చదువుతున్నావు అంటే తమ్ముడు. స్థలం భూమి తలము అని అన్నాడు. తలం అంటే సర్ఫేస్, అంటే ఉపరితలాన్ని తలము అని అంటాడు. అంటే భూమి ఇట్లా ఉందనుకో, భూమి మొత్తాన్ని కూడా కప్పేశారు అంటున్నాడు అక్కడ. ఎందుకంటే ఇదే పదం ఫేస్ ఆఫ్ ది ఎర్త్ అని 8వ అధ్యాయం అంటే 7వ అధ్యాయం 13 నుంచి 23 వచనాలు చదవండి. దాంట్లో 21వ వచనం దగ్గర ఉంటుంది. అది కాదు ఫేస్ ఆఫ్ ది ఎర్త్. దీన్ని ఇక్కడ ఏమైనా తర్జుమా చేశాడు? భూ తలము అని అన్నాడు. భూతలమును కప్పి నా ఎదుట. కానీ ఇది ఎక్కడ జరుగుతుంది? ఇజ్రాయెల్ భూతలాన్ని కప్పే అంత జనులా? ఇక్కడే కదండి స్టోరీ, మీ అందరికీ తెలుసు కదా. బిలాము బాలాకు స్టోరీ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. అర్థమవుతుందా? 22వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు చూడండి. 22వ అధ్యాయం సంఖ్యాకాండము మొదటి నుండి కొన్ని వచనాలు చూడండి. ఇది ఎట్లా వెళ్ళారంటే వీళ్ళు ఎరుకో ఎదురుగానున్న యోర్దాను తీరమున ఉన్నటువంటి మోయాబు మైదానంలో దిగారు. ఓకేనా? ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు చూడండి. అదే ఇప్పుడు ఏమైందంటే ఐగుప్తు నుంచి బయలుదేరినటువంటి ఇజ్రాయెల్ ఎంతమంది? ఐగుప్తు నుంచి కానాన్ దేశానికి బయలుదేరినటువంటి ఇజ్రాయెల్ ఎంతమంది? కాలు బలం 6 లక్షలు రాశాడు. మనకు పండితులు చెప్పే విషయం ఏంటంటే కాలు బలం అని చెప్పి పరిగణలోకి జనాభా లెక్కలోకుండా వాళ్ళని తీసుకున్నాడు. కానీ వాస్తవానికి ఇజ్రాయెల్ 3 లెక్కారు. చిన్నపిల్లల్ని లెక్కారు, 20 సంవత్సరాల లోపల స్త్రీలను లెక్కారు, ముసలోళ్ళని లెక్కారు, 60లో ఉన్న వాళ్ళని లెక్కారు. కౌంట్ అంత ఎవరు? 30-50 మధ్యలో ఉన్న వాళ్ళే లెక్క. సో కాలు బలం అని ఎంతమందిని లెక్కేశాడు? 6 లక్షలు. మరి 6 లక్షలని ఏం చేశారంటే మల్టిప్లై బై 3 చేశారు. మల్టిప్లై బై 3 చేస్తే ఏమైంది? 3 6 అవ్వాలా? అంటే పిల్ల జనాంగాన్ని మొత్తం ఆడవాళ్ళ ముసలి మొత్తం లెక్కేసుకుంటే ఎంతమంది అయ్యారు? సౌండ్ అయ్యారు 20 లక్షల మంది గుంపుగా పోతుంటే ఎట్లుండిద్ది అంటారు? ఎట్లుండిద్ది అంటారు?
వాళ్ళు నడవడానికి ఎంత ఏరియా కావాలి? మనకి జగన్ పాదయాత్ర చేసుకుంటూ పోయినప్పుడు చాలా ఏరియల్ షాట్లు తీశాడు. ఏది డ్రోన్లతో ఎగరేసి, వారధి మీద ఎగరేసి, తర్వాత బిసెంట్ రోడ్లో ఇవన్నీ మనకి పిక్చర్స్ వచ్చింది. అట్లాగే ఒక సెలబ్రిటీ వచ్చినా మనకి జనసందోహం కూడా పోవటం, ఒక ర్యాలీ పోవటం చూస్తూ ఉంటాం. ఎట్లా ఉండిద్ది ఆ జనసందోహం? ఆ బ్రిడ్జిని ఒక చీమల దండో పురుగుల దండో కప్పేసినట్టుగా మనకు కనపడతా ఉంటుంది ఏరియల్ షాట్ చూసినప్పుడు. అంటే ఏం చేస్తున్నాడు అక్కడ? జనాల యొక్క మ్యాగ్నిట్యూడ్, తీవ్రతని, జనబాహుళ్యాన్ని ఏ విధంగా వర్ణిస్తున్నాడు అక్కడ? భూతలమును కప్పి వస్తున్నారు అన్నాడు. భూతలాన్ని కప్పుతారా? ఎంతమంది ఇళ్ళు? దాదాపు 18-20 లక్షల మంది పోతున్నారు. గొప్పదే కావచ్చు, కానీ భూమి అనేటువంటి దాంతో చూసుకుంటే ఆ లెక్క ఎంత అయింది? పనికిరాదు అది. కానీ దేశం అనే లెక్కలో చూసుకున్నాం అనుకోండి, ప్రాంతం అనేటువంటి నిర్ణీతమైనటువంటి భూ విభాగాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ మాట అన్నాం అనుకోండి, ఏమవుద్ది? గొప్పది. అది. సో మ్యాగ్నిట్యూడ్ని చెప్తున్నాడు మాట. అక్కడ ఏమంటున్నాడంటే, ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చెను, వారు భూతలమును కప్పి నా ఎదుట దిగి ఉన్నారు అని అంటున్నాడు. అంటే ఒక పెద్ద దండుగా వాళ్ళంతా కూడా ప్రవాహ జలంలాగా వస్తున్నారు అనేటువంటి ఒక గొప్ప మ్యాగ్నిట్యూడ్ని అక్కడ తీసుకురావడం జరిగింది. అదవుతుందా? ఇది మళ్ళీ 11వ వచనంలో కూడా చెబుతున్నాడు చూడండి. అక్కడ 11వ వచనం కూడా, చిత్తగించుము ఒక జనము ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చెను, వారు భూతలములను కప్పుచున్నారు. భూతలములని చదువుతున్నారు. భూతలము అని ఏకవచనం ఉంటే భూతలము ఆన్ ది ఫేస్ ఆర్ సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. భూమిని కనుక మనం చూస్తే భూమి కనపడతలా, ఏం కనపడుతున్నారు? జనం కనపడుతున్నారు, అంతే. అట్లాగా వాళ్ళు వచ్చి ఉన్నారు అనేటువంటి విషయాన్ని చెప్తాడు. అంతేకాకుండా ఇంకోటి కూడా చూడవచ్చు. మరి ఇక్కడ ఎట్లా తర్జుమా చేశారో తెలీదు. నిర్గమాకాండము 10వ అధ్యాయము. నిర్గమాకాండము 10వ అధ్యాయము 5వ వచనం చూడండి ఒకసారి. ఎవడును నేలను చూడలేనంతగా అవి దాని కప్పును. ఎట్లా అన్నాడండి? నేల అన్నాడు. అక్కడ వాస్తవానికి ఏంటంటే అక్కడ కూడా మళ్ళీ ఎరక్స్ అనే పదమే వాడాడు. అంటే ఇక్కడ క్లియర్గా చేశాడు, నేల భూమి దేశం బాగానే ఉండేవి, కానీ అక్కడే వచ్చింది సార్వత్రిక పదం వచ్చింది. ఎందుకు సార్వత్రిక పదం వచ్చింది అక్కడ? దట్స్ వండర్ఫుల్. అది గుర్తుపెట్టుకోండి. అప్పుడు గొప్పతనం తెలిసిద్ది మనకి, ఆయన బాహుళ్యం తెలిసిద్ది మనకి. అర్థమవుతుందా? తర్వాత అక్కడే 14వ వచనం 15వ వచనం కూడా చూడండి ఒకసారి. అది ఇప్పుడు మిడతలు ఎట్టు వచ్చినాయి అంటున్నాడు. దాన్ని ఇంగ్లీష్లో చూడాలి. అంటే ఇంగ్లీష్లో కనుక చూస్తే డిఫరెంట్గా రాస్తాడు. చూద్దాం, చదవండి, అయినా చూద్దాం. సమస్త ప్రాంతాలలో నిలిచాను, అవి మిక్కిలి బాధాకరమైనవి. అంతకు మునుపు అట్టి మిడతలు ఎప్పుడూ ఉండలేదు, తరువాత అటివి ఉండవు. అవి నేలంతా కప్పను. చదవండి. ఆ దేశం చీకటి కమ్మెను, ఆ దేశపు కూరగాయలన్నింటినీ, ఆ వడగండ్లు పాడు చేయని వృక్ష ఫలములన్నింటినీ అవి తినివేసింది. అది ఆ దేశమంతటా చెట్లే గాని పొలముల కూరయే గాని పచ్చని దేది మిగిలి ఉండలేదు. ఇక్కడ వాస్తవానికి ఏంటంటే ఆ మిడతలు అనేటువంటివి భూతలాన్ని కప్పేసినట్టుగా, భూమి అనేటువంటిది కనపడకుండా అవన్నీ కూడా ఆవరించినట్టుగా మనకి ఇంగ్లీష్ వర్షన్లో అర్థమైంది. తెలుగులో ఏం చేశాడు? పర్టికులర్గా ఐగుప్తు దేశం అనేటువంటి నిర్ధారణ చేశాడు. బట్ నేల కనపడని స్థాయిలో ఆ మిడతలు దండు అనేటువంటి ఆ ప్రాంతం మీద దాడి చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ కూడా ఈ కాంటెక్స్ట్లోనేమో చక్కగా ఐగుప్తు అనేది అర్థమవుతుంది మనకి. కానీ పదజాలం ఎట్లాంటిది వాడాడు? సేమ్ అక్కడ వాడినటువంటి ఎరెక్ట్స్ అనేటువంటి పదాన్నే వాడటం అనేటువంటిది జరిగింది. ఇది మనం కొద్దిగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట. ఇక్కడ 3 అవుతుందా? బ్రేక్ తీసుకుందాం మరి.
ఓకే, కంటిన్యూ చేద్దాం. ఇది కొద్దిగా స్టడీ చేద్దాం. ఈ వచనాలు ఇట్లాంటివి కొన్ని మీ దగ్గర పెట్టుకోండి. రెండోది ఏం చేస్తారంటే, మీరు స్టడీ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి. మీరు స్టడీ చేసేటప్పుడు ఏం చేస్తారంటే, ఒక్కొక్కసారి ఈ రెఫరెన్స్లు మీ దృష్టిలో పెట్టుకొని ఒకసారి ఇంగ్లీష్లో కూడా చూడండి. ఇంగ్లీష్లో చూస్తే మీకు తారతమ్యాలు తెలుస్తూ ఉంటాయి, ఏం వాడాడు, ఎట్లా వాడాడు అనేది. ఈ కొద్దిగా పక్కన రాసుకుని పెట్టుకోండి, రెఫరెన్స్లు అక్కడ పక్కన రాసుకుంటే మీకు అర్థమవుతుంది. ఒకే పదాన్ని ఎట్లా బైబిల్లో వాడటం జరిగింది, అక్కడ ఎందుకు అట్లా వాడాడు, ఇక్కడ ఎందుకు వాడాడు, లేదా ఎట్లాంటి పరిధిని సూచిస్తుంది స్పష్టమైపోతుంది. అదవుతుందా? ఆ పని చేద్దాం. బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తీసుకున్న తర్వాత మిగిలిన విషయాలను చూద్దాం.